Mukunda Jewelers, first ever factory outlet opening soon in Jubilee Hills. పంచాయతీ ఎన్నికలు ఏ ఊర్లో ఎంతమంది సర్పంచులు గెలుపొందినరు, ఏ పార్టీ పార్టీ పరంగా కాకపోయినా సరే ఏ పార్టీకి అనుకూలంగా వీళ్ళు గెలుపొందినరు. పంచాయతీ ఎన్నికలు మామూలుగా జరగట్లే. 2 ఫేజులు చూసినాం కదా, అసలు చిత్ర విచిత్రాలు అన్నీ జరిగినాయి. ఒక్క ఓటుతోని కూడా గెలిచిన అభ్యర్థులు ఉన్నారు, ఒక్క ఓటుతోని కూడా ఓడిపోయిన అభ్యర్థులు ఉన్నారు. చెరి సమానం ఓట్లు వస్తే డ్రా తీస్తే ఎవరికైతే వస్తుందో వాళ్ళు కూడా గెలిచిన వాళ్ళు ఉన్నారు. ఇట్లా చిత్ర విచిత్రాలన్నీ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి, అట్లాగే జోరుగా జరుగుతున్నాయి. మామూలుగా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓటు వేయకపోయినా పర్లేదు, కానీ గ్రామ సభల్లో జరిగే 6 గ్రామాల్లో జరిగే ఓట్లు వేసేందుకు మాత్రం చాలామంది సిటీలకు వెళ్ళి కూడా నాకు తెలిసిన వాళ్ళే చాలామంది పోయి ఓటు వేసి వచ్చిండ్రు. అట్లాగే అలా దోస్తులో చుట్టాలో ఇంకెవరన్నా ఉంటే కూడా వాళ్ళ కోసం ప్రచారం కూడా చేసి వచ్చారు. పోనీ ఉత్తగానే ఏమన్నా మా అన్న లేకపోతే మా తమ్ముడు మా దోస్తు మంచిగా చేస్తాడు ఓటేండ్రి అని ఉట్టి చెప్పడమే కాదు, పైసలు లేనిది ఓటేసే పరిస్థితి లేదు. గ్రామ ఎన్నికలైనా సరే, ఏ ఎన్నికలైనా సరే, గ్రామాల్లో జరిగే ఎన్నికలు కూడా ఇప్పుడు పైసలమయం అయిపోయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తున్నది. ఏమో ఈ ఎన్నికల వ్యవస్థ ఎటు పోతుందేమో కానీ సరే. ఇప్పుడు మనకు తెలంగాణలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? మొత్తంగా అయితే 33 ఉన్నాయి. కానీ గ్రామాలు అండ్ ఇవన్నిటిని చూసుకుంటే కనుక 31 జిల్లాలు ఉన్నాయి. ఇప్పటి వరకు 31 జిల్లాల్లో ఏ డిస్ట్రిక్ట్లో ఎవరెవరు గెలిచిండ్రు, ఏ పార్టీకి అనుకూలంగా ఓట్లు వేసిండ్రు, ఏ అభ్యర్థికి పట్టం కట్టిండ్రు అనేది ఓవరాల్గా చూసే ప్రయత్నం ఒకసారి చేద్దాం. మొత్తం జిల్లాల వ్యాప్తంగా కూడా ఎట్లెట్లా ఓటింగ్ జరిగింది. రేపు 3rd ఫేజ్ ఎన్నికలు ఉన్నాయి, లాస్ట్ ఎన్నికలు. ఇక 3rd ఫేజ్ ఎన్నికలలో ఎవరెవరు ఏంది అనేది కూడా నేను రేపు చెప్పే ప్రయత్నం చేస్తా. ఇప్పటి వరకు 2 ఫేజ్లు అయిపోయినాయి కాబట్టి ఎవరు ఏ డిస్ట్రిక్ట్లో ఎంత గెలుపొందిండ్రు అని చెప్పే ప్రయత్నం నేను చేయబోతున్నా. ఫస్ట్ జోగులాంబ గద్వాల జిల్లా తీసుకుందాం. పంచాయతీ ఫలితం ఎట్లా ఉంది అని అంటే పార్టీ వైజ్గా, యాక్చువల్లీ పార్టీ గుర్తు మీద పోటీ చేయకపోయినా సరే పార్టీ వైజ్గా మాత్రం ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న వ్యక్తికి మాత్రం ఎంత ఏంది అనేది నేను లెక్క చెప్పే ప్రయత్నం చేస్తాను. మొత్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తి ఫస్ట్ ఫేజ్లో ఎంత గెలిచిందంటే 78, బీఆర్ఎస్ 9, బీజేపీ 9, ఇతరులు ఇండిపెండెంట్లు 10. ఓవరాల్గా ఎన్ని అంటే 106. ఇక ఫేజ్ 2లో 74కు సంబంధించిన ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ ఏమో 40 గెలిచింది, బీఆర్ఎస్ ఏమో 23, అట్లాగే బీజేపీ ఏమో 1, మొత్తం ఇతరులేమో 10. నాకు తెలిసి బీజేపీ కంటే ఇదే ఎక్కువ గెలిచిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఓవరాల్గా టోటల్గా ఎంత అన్నప్పుడు టోటల్గా ఈ పంచాయతీ ఎన్నికల్లో ఎన్ని గ్రామ పంచాయతీలు అన్నప్పుడు 180, అందులో కాంగ్రెస్ సాధించింది 118, బీఆర్ఎస్ ఏమో 32, బీజేపీ ఏమో 10, ఇతరులేమో 20. ఇక ఫేజ్ 3 అంటే రేపు జరిగినటువంటి ఎన్నికల తర్వాత ఈ ఫేజ్ 3కి సంబంధించి కూడా మనకు రిజల్ట్ రాబోతున్నాయి. ఓవరాల్గా జోగులాంబ గద్వాల జిల్లాలో ఎవరు ఎన్ని సీట్లు గెలిచిండ్రు అనేది మనకు తెలిసే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక్కడ లీడ్ మనకు జోగులాంబ గద్వాల జిల్లాల 118తోని కాంగ్రెస్ పార్టీ మనకు లీడ్లో కనిపిస్తోంది. ఇది జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించిన రిజల్ట్. నెక్స్ట్ మూవింగ్ ఆన్ హన్మకొండ జిల్లా. హన్మకొండ జిల్లాలో చూస్తే గనక కాంగ్రెస్ పార్టీ ఎన్ని అంటే ఫేజ్ 1లో 26, బీఆర్ఎస్ 19, బీజేపీ 10, ఇతరులు 14 మనకు కనిపిస్తున్నారు. ఫేజ్ 2 చూస్తే 73 దానికి జరిగితే మొత్తంగా టోటల్ 73 ఉంటే అందులో కాంగ్రెస్ పార్టీ 39, బీఆర్ఎస్ ఏమో 22, బీజేపీ ఏమో 2, ఇతరులేమో 10. ఫేజ్ 3 రేపు రాబోతున్నాయి. టోటల్గా ఇప్పటి వరకు జరిగిన పంచాయతీ ఎన్నికలకు సంబంధించి టోటల్ ఎంత అంటే 142. అందులో ఓవరాల్గా చూస్తే కాంగ్రెస్ ఏమో 65 గెలిచింది, బీఆర్ఎస్ 41, బీజేపీ 12, ఇతరులు 24 మనకు కనిపిస్తున్నారు. ఇక్కడ పెద్దగా కాంగ్రెస్ పార్టీ వన్ సైడెడ్గా గెలిచిన సిచ్యువేషన్ ఏడా లేదు. బీఆర్ఎస్ కూడా చాలా టఫ్గా ఇచ్చింది హన్మకొండ జిల్లాలో. జగిత్యాల జిల్లాలో ఎట్లున్నాయి మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ప్లేస్లో 122కు గాను కాంగ్రెస్ 51, బీఆర్ఎస్ 48, బీజేపీ 16, ఇతరులు 7. ఇక ఫేజ్ 2లో 144 గాను కాంగ్రెస్ 109, బీఆర్ఎస్ 18, బీజేపీ 13, ఇతరులు 4.
ఓవరాల్గా జరిగిన ఎన్ని సీట్ల కంటే 266కు కాంగ్రెస్ వన్ సైడ్ ఉంది, 160 గెలుచుకుంది. బీఆర్ఎస్ 66, బీజేపీ 29, ఇతరులు 11 సీట్లలో మనకు కనిపిస్తున్నారు జగిత్యాల జిల్లాలో. ఇక జనగామ జిల్లా విషయానికి వస్తే ఇక్కడ ఫేజ్ 1లో 110 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ ఏమో 76, బీఆర్ఎస్ ఏమో 25, బీజేపీ అయితే ఖాతా కూడా తెరవలే 0, ఇతరులు 9 సీట్లు గెలుపొందారు. ఇక ఫేజ్ 2లో 79కి గాను కాంగ్రెస్ 26, బీఆర్ఎస్ 38, బీజేపీ 3, ఇతరులు 12 మనకు కనిపిస్తున్నారు. ఓవరాల్గా 189 పంచాయతీలకు గాను 102 ఏమో కాంగ్రెస్ గెలుచుకుంది, చాలా లీడ్లో ఉంది. బీఆర్ఎస్ 63, బీజేపీ 3, అట్లాగే ఇతరులు 21 మాత్రమే గెలుపొందారు. సో ఓవరాల్గా సిచ్యువేషన్ జనగామ జిల్లాలో ఇది. కామారెడ్డి జిల్లా విషయానికి వస్తే కామారెడ్డిలో నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి గెలుపొందిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఓడిపోయిండు. పాపం ఆయన బాధలు ఆయన ఉన్నాడు. ఊరోళ్ళందరూ వచ్చి ఎవరైతే ఆయనకు అనుకూలంగా ఓటేసిండ్రో వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి ఎట్లా ఓడిపోయినాం ఏంది అని డిస్కషన్ చేస్తుంటే ఈ గెలిచిన అభ్యర్థికి సంబంధించిన తమ్ముడో అన్ననో ఏకంగా ట్రాక్టర్ తీసుకొచ్చి ఎవరైతే పాపం ఓడిపోయిన సర్పంచ్ ఇల్లు ఉంటుంది కదా ఆ ఇంటి ముంగడ కూర్చున్న వాళ్ళ మీదకే ట్రాక్టర్ని తీసుకొచ్చిండు. పాపం అక్కడికక్కడ చాలామందికి గాయాలైన ఇట్లా మొత్తం చెయ్యి ఇరిగిపోయి అత్యంత దారుణమైన పరిస్థితి. ఇంత ఘోరం ఉంటుందా? కాళ్ళు చేతులు ఇరిగిపోయి అక్కడ అందరు లేడీస్ అసలు ఎంత గట్టిగా ఏడుస్తున్నారు. గింత ఘోరమా? గ్రామ పంచాయతీ ఎన్నికలల్లా గింత ఏముంటుంది అసలు? మరి ప్రాణాలు తీసేంత కోపాలు ఏముంటాయి? అది గెలిచిన అభ్యర్థి కాదు, అభ్యర్థి వాళ్ళ తమ్ముడట. మిమ్మల్ని చంపేస్తాం, మీరు అట్లెట్లా మాకు ఓటేయకుండా అట్లెట్లా ఓటేస్తారు, ఆయనకెట్లా ఓటేస్తారు అని కూడా వార్నింగ్ ఇచ్చిండట. అన్నంత పని చేసిండు, గ్యారంటీ మా మీద హత్యా ప్రయత్నమే చేసిండని ఇప్పుడు ఆడ గ్రామస్తులందరూ కూడా ఆందోళన చేసిన పరిస్థితి. ఆయన మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది కామారెడ్డిలో జరిగినటువంటి సిచ్యువేషన్. ఇక్కడ ఫేజ్ 1లో 167, కాంగ్రెస్ 70 గెలిచింది, బీఆర్ఎస్ 48, బీజేపీ 20, ఇతరులు 29. ఇక ఫేజ్ 2 విషయానికి వస్తే 197 పంచాయతీలకు కానీ కాంగ్రెస్ ఏమో 142, చాలా పెద్ద ఎత్తున గెలిచింది. బీఆర్ఎస్ ఏమో 34, బీజేపీ ఏమో 8, ఇతరులేమో 13 మాత్రమే కనిపిస్తూ ఉన్నారు. ఓవరాల్గా పెద్ద గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినట్టు కనిపిస్తోంది. కామారెడ్డిలో 364 గాను 212 కాంగ్రెస్ గెలుచుకుంది, బీఆర్ఎస్ 82, బీజేపీ 28, అట్లాగే ఇతరులు చూస్తే 42 మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇక కరీంనగర్ విషయానికి వస్తే కరీంనగర్లో ఫేజ్ 1లో 92 గాను కాంగ్రెస్ 44, బీఆర్ఎస్ 24, బీజేపీ 14, ఇతరులు 10. ఇక ఫేజ్ 2లో 113 గాను కాంగ్రెస్ 46, బీఆర్ఎస్ 44, బీజేపీ 11, ఇతరులేమో 12 మనకు కనిపిస్తూ ఉన్నారు. ఓవరాల్గా పంచాయతీలు ఎన్ని జరిగినాయంటే 205 గాను కాంగ్రెస్ 90, బీఆర్ఎస్ 68, బీజేపీ 25, ఇతరులు మనకు 22. కరీంనగర్ విషయానికి వస్తే ఇది. ఇక ఖమ్మం విషయం చూసుకుందాం. ఖమ్మంలో ఒకసారి ఫేజ్ 1లో 192 పంచాయతీలకు గాను కాంగ్రెస్ 136, 136, బీఆర్ఎస్ 33, బీజేపీ 0, ఇతరులేమో 23. ఇక ఫేజ్ 2లో 183 గాను కాంగ్రెస్ 119, బీఆర్ఎస్ 42, బీజేపీ 0, ఇతరులు 22 మనకు కనిపిస్తూ ఉన్నారు. ఓవరాల్గా ఎన్ని జరిగినాయి? 375 గాను కాంగ్రెస్ పార్టీ 255 గెలుచుకుంది, బీఆర్ఎస్ 75, బీజేపీ ఏమో ఖాతా తెరవలే, ఇతరులేమో 45 మనకు కనిపిస్తున్నారు ఖమ్మం. నెక్స్ట్ మూవింగ్ ఆన్ మహబూబాద్ జిల్లా. ఒకసారి చూడండి. ఫేజ్ 1లో 155 గాను కాంగ్రెస్ 87 గెలిచింది, బీఆర్ఎస్ 49 గెలిచింది, బీజేపీ 5, ఇతరులు 14 మనకు కనిపిస్తూ ఉన్నారు. ఫేజ్ 2లో 158 గాను 115 కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ ఏమో 38, బీజేపీ ఖాతా తెరవలేదు, ఇతరులేమో 5 మనకు కనిపిస్తూ ఉన్నారు. ఓవరాల్గా ఎన్నిటికి జరిగినాయి అంటే 313 గాను కాంగ్రెస్ పార్టీ 202, బీఆర్ఎస్ ఏమో 87, బీజేపీ ఏమో 5, ఇతరులు మనకు 19 సీట్లు గెలిచిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇక మహబూబ్ నగర్ జిల్లా విషయానికి వస్తే
ఫేజ్ 1లో 139కి గాను కాంగ్రెస్ పార్టీ 66 గెలుచుకుంది, బీఆర్ఎస్ 57, బీజేపీ 4, ఇతరులు 12. ఫేజ్ 2లో 151కి గాను ఎన్ని కాంగ్రెస్ 81, బీఆర్ఎస్ 44, బీజేపీ 7, ఇతరులు మనకు 19 కనిపిస్తున్నారు. ఓవరాల్గా పంచాయతీ సీట్స్ ఎన్ని అంటే 290, అందులో కాంగ్రెస్ పార్టీ 147, బీఆర్ఎస్ 101, బీజేపీ 11, ఇతరులు 31 మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇక మంచిర్యాల జిల్లా విషయానికి వస్తే మంచిర్యాల జిల్లాలో ఫేజ్ 1లో 90 సీట్లకు గాను కాంగ్రెస్ 49, బీఆర్ఎస్ 16, బీజేపీ 8, ఇతరులు 14 మనకు కనిపిస్తూ ఉన్నారు. ఫేజ్ 2లో 114 గాను 84 కాంగ్రెస్ గెలుచుకుంది, బీఆర్ఎస్ ఏమో 25, బీజేపీ 0, ఇతరులేమో 4. ఇక ఓవరాల్గా ఎన్ని అంటే 204 పంచాయతీ సీట్లకు గాను కాంగ్రెస్ 133, బీఆర్ఎస్ 41, బీజేపీ అంటే 8, ఇక మిగతా ఇతరులు వచ్చేసి 18 సీట్లు గెలుచుకున్నారు. మంచిర్యాల జిల్లా విషయానికి వస్తే మెదక్ జిల్లా టీఆర్ఎస్కి పట్టున్నటువంటి జిల్లాలు ఇవన్నీ కూడా. మెదక్ అన్నప్పుడు ఫేజ్ 1లో 160కి గాను కాంగ్రెస్ పార్టీ 109, బీఆర్ఎస్ 39, బీజేపీ 0, ఇతరులు 12 కనిపిస్తున్నారు. ఫేజ్ 2లో 149కి గాను కాంగ్రెస్ 72, బీఆర్ఎస్ 49, బీజేపీ 13, ఇతరులు 15 మనకు కనిపిస్తున్నారు. ఓవరాల్గా ఎన్నిటికి జరిగిందంటే 309 సీట్లకు గాను కాంగ్రెస్ పార్టీ 181, బీఆర్ఎస్ 88, బీజేపీ 13, ఇతరులు 27 మనకు కనిపిస్తున్నారు. మెదక్ జిల్లా విషయానికి వస్తే ములుగు జిల్లా అనగానే సీతక్క గుర్తొస్తుంది. సీతక్క జిల్లా ఫేజ్ 1 48కి గాను కాంగ్రెస్ పార్టీ 35, బీఆర్ఎస్ 12, బీజేపీ ఖాతా తెరవలే, ఇతరులు 1 కనిపిస్తున్నారు. ఫేజ్ 2లో 52 ఓవరాల్కి కాంగ్రెస్ 36, బీఆర్ఎస్ 13, బీజేపీ ఖాతా తెరవలే, ఇతరులు 3 కనిపిస్తున్నారు. టోటల్గా 100 సీట్లకు గాను 71 కాంగ్రెస్, 25 బీఆర్ఎస్, బీజేపీ 0, ఇతరులు 4 మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇక నాగర్ కర్నూలు జిల్లా విషయానికి వస్తే ఫేజ్ 1లో 151 గాను కాంగ్రెస్ 92, బీఆర్ఎస్ 45, బీజేపీ 4, ఇతరులు 10 మనకు కనిపిస్తున్నారు. ఫేజ్ 2 విషయానికి వస్తే 151కి గాను కాంగ్రెస్ 81, బీఆర్ఎస్ 60, బీజేపీ 5, ఇతరులు 5. ఓవరాల్గా ఎన్నిటికంటే 302 సీట్లకు గాను కాంగ్రెస్ 173, బీఆర్ఎస్ 105, బీజేపీ 9, ఇతరులు 15 మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇక నల్గొండ జిల్లా విషయానికి వస్తే కోమటిరెడ్డి బ్రదర్స్ జిల్లా, ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా, ఇట్లా మంత్రుల ఇలాకా అన్నమాట. ఇక్కడ ఫేజ్ 1లో 318కి గాను కాంగ్రెస్ పార్టీ 203 గెలుచుకుంది, బీఆర్ఎస్ 81, బీజేపీ 5, ఇతరులు 29 మనకు కనిపిస్తున్నారు. ఫేజ్ 2 281 సీట్లకు గాను 169 కాంగ్రెస్, బీఆర్ఎస్ 64, బీజేపీ 1, ఇతరులు 45. ఓవరాల్గా 599 సీట్లకు గాను కాంగ్రెస్ పార్టీ 372 సీట్లు గెలుచుకుంది, బీఆర్ఎస్ 149, బీజేపీ 6, ఇతరులు 74 మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇది నల్గొండ జిల్లా. ఇక నారాయణపేట జిల్లాలో ఫేజ్ 1లో 67 సీట్లకు గాను కాంగ్రెస్ 51, బీఆర్ఎస్ 9, బీజేపీ 2, ఇతరులు 5. ఫేజ్ 2లో 95 సీట్లకు గాను కాంగ్రెస్ 51, బీఆర్ఎస్ 21, బీజేపీ 14, ఇతరులేమో 9 మనకు కనిపిస్తున్నారు. ఓవరాల్గా టోటల్గా 162 సీట్లుంటే అందులో 102 కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ 30, బీజేపీ 16, ఇతరులు 14 మనకు కనిపిస్తూ ఉన్నారు. నిజామాబాద్ జిల్లా విషయానికి వస్తే అరవింద్ మనకు గుర్తొస్తూ ఉంటారు, అండ్ పీసీసీ చీఫ్ కూడా ఇదే జిల్లా కాబట్టి ఫేజ్ 1లో 184 సీట్లకు గాను కాంగ్రెస్ పార్టీ 136, బీఆర్ఎస్ 13, బీజేపీ 17, ఇతరులు 18. ఇక్కడ పూర్ పర్ఫార్మెన్సే బీజేపీది కనిపిస్తోంది. ఫేజ్ 2లో 196 గాను కాంగ్రెస్ 133, బీఆర్ఎస్ 25, అండ్ బీజేపీ 18, ఇతరులేమో 20 మనకు కనిపిస్తున్నారు. టోటల్గా 380 సీట్లకు గాను 269 కాంగ్రెస్, బీఆర్ఎస్ 38, బీజేపీ 35, ఇతరులు 38 మనకు కనిపిస్తున్నారు. ఇక నిర్మల్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి మనకు తెలుసు కదా, బీజేపీకి సంబంధించి, ఇదన్నీ కూడా బీజేపీకి సంబంధించిన ఇలాకాలు. సో ఫేజ్ 1లో 136 సీట్లకు గాను కాంగ్రెస్ 60, బీఆర్ఎస్ 18, బీజేపీ 24, ఇతరులు 33.
ఫేజ్ 2లో 131, ఇందులో 46 కాంగ్రెస్, 3 బీఆర్ఎస్, 53 బీజేపీ, ఇతరులు 29. టోటల్గా 267 గాను 106 కాంగ్రెస్, 21 బీఆర్ఎస్, 77 బీజేపీ, 62 ఇతరులు. 77 అంటే ఈ జిల్లాలో బీజేపీ కొంతమేర బాగానే పర్ఫార్మెన్స్ చేసినట్టు లెక్క. పెద్దపల్లి జిల్లా, ఇక్కడ మంత్రులు వివేక్ వెంకటస్వామి ఉన్నారు. ఏంటి సిచ్యువేషన్? ఫేజ్ 1లో 99 గాను కాంగ్రెస్ పార్టీ 70, బీఆర్ఎస్ 22, బీజేపీ 0, ఇతరులు 7. ఇక ఫేజ్ 2లో 73 సీట్లకు గాను 51 కాంగ్రెస్, 14 బీఆర్ఎస్, ఒకటేమో బీజేపీకి వచ్చింది, ఇతరులు 7 కనిపిస్తున్నారు. సో టోటల్గా 172 సీట్లకు గాను 121 కాంగ్రెస్ గెలిచింది, 36 బీఆర్ఎస్, 1 మాత్రమే బీజేపీ, 14 ఇతరులకు దక్కాయి. పెద్దపల్లి జిల్లా విషయానికి వస్తే రంగారెడ్డి జిల్లా, ఇక్కడ మన సిటీకి దగ్గరలో ఉంటుంది కాబట్టి ఎట్లుంది పర్ఫార్మెన్స్? ఫేజ్ 1లో 174 స్థానాలకు గాను కాంగ్రెస్ 88, బీఆర్ఎస్ 66, బీజేపీ 5, ఇతరులు 15. ఇక్కడ చూడొచ్చు, క్లియర్గా చూడొచ్చు బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఇక ఫేజ్ 2లో 178 గాను 70 ఏమో కాంగ్రెస్, 62 ఏమో బీఆర్ఎస్, 13 ఏమో బీజేపీ, 33 ఇతరులు. టోటల్గా 352 గాను 158 కాంగ్రెస్, 128 బీఆర్ఎస్, 18 బీజేపీ, 48 ఇతరులకు మనకు కనిపిస్తోంది. సంగారెడ్డి, ఇది కూడా సిటీకి చుట్టుపక్కల ఉంటుంది. ఫేజ్ 1 136 సీట్లకు గాను కాంగ్రెస్ 82, బీఆర్ఎస్ 41, బీజేపీ 2, ఇతరులు 11 కనిపిస్తున్నారు. ఫేజ్ 2లో 243 సీట్లకు గాను 144 కాంగ్రెస్, 82 బీఆర్ఎస్, 5 బీజేపీ, 12 ఇతరులకు కనిపిస్తోంది. టోటల్గా 379 స్థానాలకు గాను 226 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంది, 123 బీఆర్ఎస్ కనిపిస్తోంది, 7 బీజేపీ కనిపిస్తోంది, ఇతరులు 23 మనకు కనిపిస్తోంది. సిద్దిపేట జిల్లా, ఇది సిద్దిపేట అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది హరీష్ రావు. నిజం చెప్పాలంటే కార్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది సిద్దిపేటలో. ఫేజ్ 1లో 163 స్థానాలకు గాను కాంగ్రెస్ 77, బీఆర్ఎస్ 60, బీజేపీ 11, ఇతరులు 15 మనకు కనిపిస్తున్నారు. ఫేజ్ 2లో 182 స్థానాలకు గాను 32 మాత్రమే కాంగ్రెస్, 111 బీఆర్ఎస్, 14 బీజేపీ, 25 ఇతరులు. 345 టోటల్గా ఉంటే స్థానాలు 109 కాంగ్రెస్కి, 171 ఇక్కడ బీఆర్ఎస్కి, 25 బీజేపీకి, 40 ఇతరులకు. ఇక్కడ క్లియర్ కట్గా కారు వైపే జనం ఉన్నారు అని స్పష్టంగా అర్థమవుతోంది. సిరిసిల్ల జిల్లా, ఇది కేటీఆర్ జిల్లా. ఫేజ్ 1 85 సీట్లకు గాను కాంగ్రెస్ 39, బీఆర్ఎస్ 28, బీజేపీ 7, ఇతరులు 11. ఫేజ్ 2లో 88 గాను 38 కాంగ్రెస్, 32 బీఆర్ఎస్, 5 బీజేపీ, 13 ఇతరులు. టోటల్గా 173 స్థానాలకు గాను 77 కాంగ్రెస్, 60 బీఆర్ఎస్, 12 బీజేపీ, 24 ఇతరులకు వచ్చినట్టు కనిపిస్తోంది. ఇక్కడ కూడా ఓకే, బట్ డామినేటింగ్ అని లేదు. సిద్దిపేటను దీన్ని కంపారిజన్ చేస్తే యాక్చువల్లీ సిద్దిపేట చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినట్టు లెక్క. సిరిసిల్లలో కాంగ్రెసే పైచేయి మనకు కనిపిస్తోంది. ఇక సూర్యాపేట జిల్లా, ఇది జగదీశ్వర్ రెడ్డి జిల్లా, బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి. ఇక్కడ ఫేజ్ 1లో 159 స్థానాలకు గాను కాంగ్రెస్ 92, బీఆర్ఎస్ 55, బీజేపీ 3, ఇతరులు 9. ఫేజ్ 2లో 181 స్థానాలకు గాను 107 కాంగ్రెస్, 44 బీఆర్ఎస్, 2 బీజేపీ, 28 ఇతరులు. 340 స్థానాలకు గాను 199 కాంగ్రెస్, 99 బీఆర్ఎస్, 5 బీజేపీ, 37 ఇక్కడ ఇతరులు కనిపిస్తున్నారు. ఇక్కడ కూడా బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ బాగుంది. ఇక వికారాబాద్ జిల్లా, ఇది సీఎం రేవంత్ రెడ్డి జిల్లా. ఇక్కడ పర్ఫార్మెన్స్ ఒక్కసారి చూద్దాం. 262 ఫేజ్ 1లో జరిగినటువంటి స్థానాలకు కాంగ్రెస్ 177, బీఆర్ఎస్ 73, బీజేపీ 4, ఇతరులు 8. ఫేజ్ 2లో 175 స్థానాలకు గాను 104 కాంగ్రెస్, 37 బీఆర్ఎస్, 5 బీజేపీ, 29 ఇతరులు. 432 స్థానాలకు గాను 281 కాంగ్రెస్, 110 బీఆర్ఎస్, 9 బీజేపీ, 37 ఇతరులు కనిపిస్తున్నారు. సో కాంగ్రెస్ చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసింది వికారాబాద్ జిల్లాలో. వనపర్తి జిల్లా, ఇక్కడ ఫేజ్ 1లో 87 స్థానాలకు గాను కాంగ్రెస్ 48, బీఆర్ఎస్ 32, బీజేపీ 3, ఇతరులు 4 మనకు కనిపిస్తున్నారు. ఫేజ్ 2లో
94 స్థానాలకు గాను 56 కాంగ్రెస్, 27 బీఆర్ఎస్, 2 బీజేపీ, ఇతరులు 9. టోటల్గా 181 స్థానాలకు గాను 104 కాంగ్రెస్, 59 బీఆర్ఎస్, 5 బీజేపీ, 13 ఇతరులు మనకు కనిపిస్తూ ఉన్నారు. వరంగల్ జిల్లా, ఇక్కడ ఓరుగల్లు, వరంగల్లు, ఇక్కడ కొండా సురేఖ వీళ్ళ ఇలాకా ఇది. ఫేజ్ 1లో 91 గాను కాంగ్రెస్ 57, బీఆర్ఎస్ 26, బీజేపీ 3, ఇతరులు 5. 117 స్థానాలకు గాను ఫేజ్ 2లో 70 కాంగ్రెస్, 40 బీఆర్ఎస్, 2 బీజేపీ, 4 ఇతరులు మనకు కనిపిస్తున్నారు. 208 టోటల్గా ఉంటే అందులో 127 కాంగ్రెస్, 66 బీఆర్ఎస్, 5 బీజేపీ, ఇతరులు 9 మనకు కనిపిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా, ఇక్కడ కూడా ఇదంతా కూడా నల్గొండ కానుగొని ఉంటుంది కాబట్టి ఒకసారి చూద్దాం. ఫేజ్ 1 153 గాను కాంగ్రెస్ 84, బీఆర్ఎస్ 54, బీజేపీ 2, ఇతరులు 13. ఫేజ్ 2లో 150 స్థానాలకు గాను 70 కాంగ్రెస్, 62 బీఆర్ఎస్, 1 బీజేపీ, 17 ఇతరులు. టోటల్గా 330 స్థానాలకు గాను 154 కాంగ్రెస్, 116 బీఆర్ఎస్, 3 బీజేపీ, 30 ఇక్కడ ఇతరులు మనకు గెలిచినట్టు కనిపిస్తోంది. టోటల్గా ఇక్కడ బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సో ఓవరాల్గా ఇది జిల్లాల వారీగా ఎవరెవరు ఎన్నెన్ని స్థానాలు గెలిచిండ్రు, ఏ పార్టీ ఎన్ని స్థానాల్ని కైవసం చేసుకుంది అనేది పూర్తి స్థాయి లిస్ట్ నేను చెప్పే ప్రయత్నం చేసిన. ఫేజ్ 3 రిజల్ట్ అంటే రేపు ఫేజ్ 3కి సంబంధించిన ఎలక్షన్స్, అది రేపు లాస్ట్ ఫేజ్ అన్నమాట. ఎట్లా ఎవరు పై స్థాయిలో ఉండబోతున్నారు, ఎవరు ఏ రేంజ్లో పర్ఫామ్ చేయబోతున్నారు, ఎవరు ఆ గ్రామ సర్పంచ్ కాబోతున్నారు అనేది క్వైట్ ఇంట్రెస్టింగ్గా మారిపోయింది. చాలామంది కూడా ఇవాళ వెళ్ళిపోయినరు రేపు ఓటు వేయడానికి. సో రేపు లాస్ట్ కాబట్టి ఎన్నికల్లో అన్ని పార్టీలు కూడా లాస్ట్లో ఎవరైతే వాళ్ళకి మద్దతు ఇస్తున్నారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. గ్రౌండ్లో ఎట్లుండాలి, ఎట్లా పర్ఫామ్ చేయాలి, ఎట్లా ఓటర్లను లాక్కొచ్చి ఓటేపియాలి, ఇవన్నీ కూడా ఇక్కడ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సో ఇదేంటి అంటే గ్రామ ఎన్నికలే అని లైట్గా తీసుకోవడానికి లేదు, గ్రామ స్థాయి ఎన్నికలే చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. అందుకనే ఈ రిజల్ట్స్ని కూడా చాలా అంటే చాలా మంది ప్రజలు గమనిస్తున్నారు. అరే మన విలేజ్లో ఎవరు గెలిచిండ్రు, ఎవరు ఎట్లా పర్ఫామ్ చేసిండ్రు, అట్లాగే వాళ్ళు డెవలప్మెంట్ ఏం చేయబోతున్నారు, ఇట్లా అందరూ కూడా ఆలోచించుకొని ఓటేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఒకటి, మీ గ్రామాలలో ఎవరైతే మీకు పనిచేసి పెడతారో వాళ్లకు మాత్రమే ఓటేయండి. ఇట్లా పైసలు తీసుకొని ఓటేయద్దు అని చెప్పే కాలం అయితే పోయింది. పైసలు తీసుకుంటారా తీసుకోరా అది మీ ఇష్టం, కానీ ఎవరైతే డెవలప్మెంట్ చేస్తారో వాళ్ళకు మాత్రమే ఓటేయండి. అప్పుడే మీ గ్రామం కానీ మీరు కానీ అభివృద్ధి వైపు కానీ, లేదంటే మీ కష్టం వస్తే ఎవరైనా వచ్చి సరే నేనున్నా అని చెప్పే ప్రయత్నం చేస్తారు. లేదంటే మీరెవరో పైసలు తీసుకొని ఓటేసిన తర్వాత నువ్వు పైసలు తీసుకున్నావు కదా అందుకే ఓటేసినావు కదా అని ఆయన్నే వ్యక్తి అంటాడు, ఖచ్చితంగా అంటాడు. పైసలు ఇచ్చినా కాబట్టి ఓటేసినావు అంటాడు. కాబట్టి డెవలప్మెంట్ కానీ గురించి కానీ మిగతా వాటి గురించి కానీ మనం అడిగే అవకాశం ఉండదు. సో అది దృష్టిలో పెట్టుకుని ఓటేస్తే నిజంగా మనమే కాదు మన రాష్ట్రం ఎదుగుదలకు కూడా మనం పాటుపడి వాళ్ళము అవుతామనే మాట మాత్రం నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నా. రేపు ఖచ్చితంగా ఏంది రిజల్ట్ ఆఫ్టర్నూన్ తర్వాత లెక్కింపు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏ పార్టీకి అనుకూలంగా ఎట్లా వచ్చినాయి అనేది రేపు చెప్పే ప్రయత్నం నేను చేయబోతున్నా.